వర్క్ వీసా మార్చుకోకుండా అస్సలు జాబ్ అయితే స్టార్ట్ చేయకండి. ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ కన్ఫర్మేషన్ లేకుండా మీరైతే వర్క్ స్టార్ట్ చేయలేరు. మీరెన్ని మంత్స్ వర్క్ చేసినా వీసా మార్చుకోకుండా చేస్తే అస్సలు కౌంట్ చెయ్యరు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ వీడియోనే అండి. పాత వీడియోలో స్టూడెంట్ రిలేటెడ్ వీసా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ స్టెప్స్ అంటే స్టూడెంట్గా ఉండి మాస్టర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత వీసా టైప్ ఎలా ఉంటుంది, మీరు వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీసా స్టేటస్ ఎంత ఇంపార్టెంటో అనేది అబ్రాడ్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే మనం పీస్ఫుల్గా నిద్రపోవాలన్నా కానీ మన వీసా స్టేటస్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వీసా చేంజింగ్ ప్రాసెస్ టైంలో కొందరు చేసే మిస్టేక్స్ వచ్చేసి తర్వాత ఫ్యూచర్లో వచ్చేసి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇది మొత్తం రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. నేను నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంకా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొందరు అనుకుంటారు ఈ వీసా చేంజింగ్ ఏముంటుంది, పెద్దగా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది కదా అని. కొన్ని జాగ్రత్తలు రైట్ వేలో రైట్ టైంలో చేయాలి కదా, సో అది కూడా ఇంపార్టెంట్. సో అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే హాయ్ అండి, నేను జర్మనీలో 3 years నుంచి ఉంటున్నాను. అండ్ మీలో ఎవరికో ఒకరికైనా నా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. సో ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందు వీడియోలో అయితే మనం వచ్చేసి స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే స్టూడెంట్ వీసా ప్రాసెస్ అయిపోయింది, ఓకేనా. మీరు వచ్చేసి ఆ 18 monthsలో వచ్చేసి మీరు జాబ్ తెచ్చేసుకున్నారంటే నెక్స్ట్ ఏంటి ఆ క్వశ్చన్ మీలో ఉంటుంది. సో వన్స్ జాబ్ వచ్చేసింది అనుకోండి, మీ వీసాని వర్క్ వీసాగా మార్చుకోవాలి. చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తారండి. కొందరు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 18 monthsలోనే వచ్చేసి జాబ్ వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 6 monthsలోనే మీకు జాబ్ వచ్చేసింది. దాని తర్వాత ఓకే ఇంకా 1 year ఉంది కదా, 1 year తర్వాత మళ్ళీ మార్చుకుంటాంలే వర్క్ వీసాకి, అప్పటి వరకు ఈ వీసాతోనే కానిస్తాము అని అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పైతే లేదండి. ఎందుకంటే ఇక్కడ వీసా అపాయింట్మెంట్ దొరకడము, ఆ ప్రాసెస్ చేయడము కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మీరు వన్స్ ఫుల్ టైం స్టార్ట్ చేసిన తర్వాత మీ వర్క్ వీసా మార్చుకుంటేనే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. మీ పెన్షన్ ఇన్సూరెన్స్ కావచ్చు, ట్యాక్స్కి కూడా వచ్చేసి మీరు ఆ ఫస్ట్ మంత్ నుంచి కౌంట్ అవుతుందండి. అంటే మీరు మార్చుకోలేదనుకోండి అది కౌంట్ చేసుకోరు. మీరు జాబ్ సీకర్ వీసాలో ఉన్నారంటే అది కౌంటే చేసుకోరు. మీరు మార్చుకోవాలి, వర్క్ వీసాకి మార్చుకుంటేనే ఆ ఫస్ట్ మంత్ నుంచే కావచ్చు మీకు ట్యాక్స్కి అనేది కౌంట్ అవుతుంది. ట్యాక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఇన్ కేస్ పిఆర్కి ఎలిజిబుల్ 21 months వచ్చేసి మీరు ట్యాక్స్ పే చేసి ఉండాలి. అది వచ్చేసి అండర్ వర్క్ వీసా కిందనే ఆ ట్యాక్స్ అనేది పే చేసి ఉండాలి. జాబ్ సీకింగ్ వీసా కింద అస్సలు కన్సిడర్ చేయరు. సో ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత చేసే మొదటి పని ఇది అనుకోండి. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు కనుక వచ్చేసి జాబ్ వచ్చేసిన తర్వాత కొన్ని ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ. ఎలా అంటే మీకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు కదా, సో ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 1 year ఇస్తారు, కొన్ని జాబ్స్కి 2 years ఇస్తారు, కొన్నిసార్లు అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది కదా. ఆ కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళి ఫారిన్ ఆఫీస్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ సబ్మిట్ చేసి మీ ప్రెజెంట్ ఉన్న కార్డు ఉంటుంది కదా అది సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు అనేది వర్క్ వీసా అనేది ఇస్తారు. ఇక్కడ కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. వన్స్ మీరు వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా జాబ్ స్టార్ట్ చేయడానికి కుదరదు. ఆ ఫారిన్ ఆఫీస్కి డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీ డాక్యుమెంట్స్ మీ గ్రాడ్యుయేషన్స్ అన్నీ వచ్చేసి అక్కడికి పంపిస్తారు. వాళ్ళు మనం చేసే జాబ్ మనం చదువుకున్న స్టడీస్కి రిలేటెడా కాదా అని చెక్ చేసిన తర్వాతే
వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారండి. అది మస్ట్. అది చేయకుండా మాత్రం మీరు వచ్చేసి జాబ్ ఇమీడియట్గా స్టార్ట్ చేసి చెయ్యొద్దు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, సేఫ్ కూడా అనుకోండి. సో వన్స్ వాళ్ళు అగ్రీ చేసిన తర్వాత మీరు జాబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ కొన్ని కంపెనీస్లో ఈ అప్రూవల్ రాంది వాళ్ళు కూడా వచ్చేసి మీ దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ చేయమని అడగరు. సో ఇది మస్ట్. మీరు వచ్చేసి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫారిన్ ఆఫీస్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఫారిన్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీకి పంపించి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకొని మీకు వచ్చేసి కార్డ్ ఇస్తారు. సో ఇది వర్క్ వీసా. ఈ వర్క్ వీసాలోనే ఏంటంటే బ్లూ కార్డ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. బ్లూ కార్డ్ అంటే మినిమం వచ్చేసి 45,000 యూరోస్ పర్ ఇయర్ కనుక మీకు శాలరీ ఉంటే మీరు వచ్చేసి బ్లూ కార్డ్ ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ మీ డిగ్రీ రిలేటెడ్ కోర్స్ అయి ఉండాలండి, అది మ్యాండేటరీ. మీరు ఇన్ కేస్ వచ్చేసి ఐటీ చదివేసి నేను వెళ్ళి లాజిస్టిక్స్లో పనిచేస్తాను, లేదంటే వచ్చేసి సమ్ అదర్ ఫీల్డ్లో పనిచేస్తానంటే అస్సలు అవ్వదు. మీరేం కోర్స్ చదువుకున్నారో దాన్ని బేస్ చేసుకొని జాబ్స్ అనేది చెయ్యాలి. అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీ కోర్స్ రిలేటెడ్ ఉండాలి. అదే మెయిన్ పాయింట్. సో వన్స్ మీకు వచ్చేసి బ్లూ కార్డ్ వచ్చేసింది అనుకోండి, బ్లూ కార్డ్ వస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బ్లూ కార్డ్ ఎలిజిబుల్ లేదు అంటే 45,000 యూరోస్ శాలరీ కంటే తక్కువ ఉంది అంటే వర్క్ వీసా కింద వస్తుంది. సో వన్స్ వర్క్ వీసా వచ్చేసిన తర్వాత మీరు వచ్చేసి జాబ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎప్పుడు పిఆర్కి ఎలిజిబుల్ అది క్వశ్చన్ కదా. సో పిఆర్కి ఎలిజిబుల్ అవ్వాలి ఫాస్ట్గా అంటే బ్లూ కార్డ్ వచ్చేసి అడ్వాంటేజ్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర బ్లూ కార్డ్ ఉన్నింది అనుకోండి, విత్ ఇన్ 21 months లోపల మీరు వచ్చేసి పిఆర్కి ఎలిజిబుల్ అయిపోతారు. అంటే పిఆర్కి వచ్చేసి మీరు 21 months కనుక ట్యాక్స్ కట్టి ప్లస్ B1 సర్టిఫికేట్ రాసింటే కనుక మీరు వచ్చేసి 21 months తర్వాత పిఆర్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇన్ కేస్ మీ దగ్గర బ్లూ కార్డ్ లేదు, నార్మల్ వర్క్ వీసా ఉంది అంటే 33 months అయి ఉండాలి. ఈ 33 months వచ్చేసి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేసింటే కనుక మీరు పిఆర్ ఎలిజిబుల్. సో ఈ రెండు వచ్చేసి మనకి పిఆర్కి నెక్స్ట్ స్టెప్ కోసం వీసా ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికోసం రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది అన్నీ వచ్చేసి నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిఆర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ. సో ఆఫ్టర్ 5 years తర్వాత మీరు వచ్చేసి లీగల్గా ఇక్కడ ఉంటున్నారు అన్నప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అందరికీ ఉంటుంది సిటిజన్షిప్ అని. సో బట్ పిఆర్ తర్వాత మీరు వచ్చేసి జర్మన్ సిటిజన్ అవ్వాలి అంటే మినిమం 5 years అయినా జాబ్ చేసి ఉండాలండి. అండ్ దాంతోపాటు వచ్చేసి చాలా కండిషన్స్ ఇన్స్టెన్సెస్ అన్నీ బేస్ చేసుకొని సిటిజన్షిప్ ఎలిజిబులా లేదా అనేది ఉంటుంది. సో అది సింపుల్గా చెప్పడానికి అవదు, చాలా కాంబినేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ మీలో అందరికీ తెలిసే ఉంటుంది డ్యూయల్ సిటిజన్షిప్ అనేది జర్మనీలో ఉండదు. మీరు ఇన్ కేస్ జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవాలంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది వదిలేసేయాలి. సో ఇది వచ్చేసి పర్సనలీ మీ ఇంట్రెస్ట్ అది. బట్ వచ్చేసి ఆఫ్టర్ 6 years. సో మీకైతే ఓవరాల్ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, ఐ హోప్. సో స్టూడెంట్ స్టేజ్ నుంచి పిఆర్ వరకు నేను వచ్చేసి ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా జర్మనీకి వస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అప్పుడే నాకు వచ్చేసి మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా జర్మనీ గురించి వీడియోస్ తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. టాపిక్ వైజ్ నేను వచ్చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ మరి.